నమస్తే, వెల్కమ్ టు ABN. నేను యామ్ని. హైదరాబాద్కు చెందిన సతీష్ గోగినేని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్గా చేస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. అమెరికాలో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ చిన్నప్పటి నుండి ఆయనకు రన్నింగ్, మౌంటైన్ ఎక్కటం అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద మౌంటైన్ అయిన ఎవరెస్ట్ను, అలాగే 4th బిగ్గెస్ట్ మౌంటైన్ అయిన లోట్సేని రెండింటిని ఒకే రోజు ఎక్కి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అంటార్కిటికాలో సౌత్ పోల్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి నవంబర్లో వెళ్తున్నారు. సో దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. హలో సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే కొంచెం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు నవంబర్లో ఒక పెద్ద సౌత్ పోల్ని, అంటార్కిటికాలో సౌత్ పోల్కి వెళ్తున్నారు కదా. సో దానికైతే ఆల్ ది బెస్ట్ అని చెప్పాలి. మీకు ఎలా ఉందో తెలియదులే, కానీ నాకైతే కొంచెం నర్వస్గా, భయంగా కూడా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియట్లేదు. ఇంట్లో ఏమన్నారు ఫస్ట్ అసలు మీరు అటు వెళ్తాను అనగానే? అంటే నిజం చెప్పాలంటే నాన్నకి నేను చెప్పలేదు. ఐ థింక్ మై బ్రదర్, మా తమ్ముడు చెప్పుంటాడేమో. బట్ నాన్నకి ఐ బీన్ డూయింగ్ అడ్వెంచర్స్ ఫర్ ద లాస్ట్ 4 years. సో ఇప్పటికీ అలవాటు అయిపోయింది. అండ్ వదిలేశారు నన్ను. ఇంకా నా ఇష్టం చేసుకోమని చెప్పేసి అనేసి, దే అండర్స్టాండ్ దట్ ఇది నా ప్యాషన్ అని చెప్పేసి అనేసి, సంథింగ్ దట్ ఐ బీన్ ఎంజాయింగ్ ద లాస్ట్ 4 years. When I've been doing it in a little bit more professional గా చేస్తున్నప్పటి నుంచి. సో నాన్నకి అంటే వాళ్ళకి యూజువల్ కంగారు ఉంటుంది, but then they're also excited that I'm pursuing something that I'm very passionate about. ఓకే, అసలు మారథాన్ పరుగుల నుంచి పర్వతాలు ఎక్కే దిశగా మీ ప్రయాణం ఎలా సాగింది? నాకు రన్నింగ్ తప్ప ఇంకేం తెలిసేది కదండి ముందు. సో ఐ వాజ్ ఆల్వేస్ లైక్ రన్నింగ్ చేస్తూ ఉండేవాడిని. హైకింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఒక హిల్ని రన్ చేయాలన్నా సరే, అంటే ఎక్కాలన్నా సరే రన్ చేస్తూ ఉండేవాడిని. సో అట్లా ఎప్పుడూ ఎండ్యూరెన్స్ ఉండేది నాకు. నా రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ పూణే, తను ఒక హైక్ వెళ్దాము వెళ్దాం అనేసి అన్నాడు అనమాట. సో నేను ఇప్పుడు చేయలేదు, కానీ వాడికి నాకన్నా ఫిట్నెస్ చాలా తక్కువ. సో వాడు చేయగలితే నేను చేయగలుగుతానేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఐ సైన్ అప్ ఫర్ వాడి పేరు కూడా చెప్పలేదు నాకు. వాడు నువ్వు వచ్చేసే మన ఇద్దరం వెళ్దాము అనేసి అన్నాడు అనమాట. సో అట్లా వాడు when he was taking me, he took me to a mountain called Mount Whitney. అది కాలిఫోర్నియాలో ఉంది. సో లోవర్ 48 states అంటే అలాస్కా కాకుండా, హవాయి అవన్నీ కాకుండా లోవర్ 48 states లో దట్స్ ద టాలెస్ట్ మౌంటైన్. సో వాడు నన్ను పైకి ఎక్కించేదాకా నాకు అది తెలియలేదు. అండ్ దెన్ ఇట్స్ లైక్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అట్ దట్ పాయింట్ నేను ఐ వాజ్ కన్సిడర్డ్ ఎ వెరీ గుడ్ మ్యారథానర్. క్లైంబింగ్ వాజ్ నెవర్, అంటే ఇప్పుడు చేయలేదు కాబట్టి నాకు అది ఆల్టిట్యూడ్లో బాడీ ఎలా అవుతుంది, ఎలా ఫీల్ అవుతుంది, అది ఎప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. సో అది చేస్తున్నప్పుడు మాత్రం వాడి మీద బాగా కోపం వచ్చింది. బట్ దెన్ వాడు చెప్పిన తర్వాత వన్స్ వి గాట్ టు ద సమ్మిట్, it felt very rewarding. There was a lot of like, అంటే ఒకటి సాధించాము అంటే మ్యారథాన్ ఉన్నప్పుడు ఉంటుందండి, ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేసేటప్పటికి it was kind of getting boring at that point for me. But I found something, I came truly alive on the top of a mountain. అంటే ఈవెన్ జర్నీ కూడా లైక్ ఆబ్స్టికల్స్ ఉండి బాగా కష్టపడి మనకి ఇది అవసరమా అనుకుంటూ సర్లే వెళ్దాం పదా అనేసి అనుకుంటూ. సో ఐ ఎంజాయ్డ్ ఇట్, మై ఫస్ట్ మౌంటైన్. ఎప్పుడు ఏ ఇయర్ లో ఎక్కారు మీ ఫస్ట్ మౌంటైన్? 2013 లో అండి. ఓకే, అప్పుడు ఫస్ట్ టైం. ఎన్ని రోజులు పట్టింది అంటే ఆ మౌంటైన్? అది ఇట్స్ ఎ లాంగ్ హైక్. ఇట్స్ ఎ 22-mile hike. It took us almost like 11 hours at that point, ఆ రోజు. Yeah, so and it's not a multi-day mountain కాదు, అది a single mountain. Yeah, but it's the tallest mountain in America. And lower 48 లో. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మటుకి మీ ఫ్రెండ్ ని బాగా తిట్టుకున్నారు. ఇప్పుడేమో ఆ ఎవరెస్ట్ మీద ఎవరెస్ట్ ఎక్కుతానే ఉంటున్నారు. అది అంటే నాకు వాడు చెప్పిన తర్వాత, టాలెస్ట్ అని చెప్పిన తర్వాత నాకు అమెరికాలో టాలెస్ట్ అయితే ఎవరెస్ట్ కూడా దగ్గరలోనే ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఏం క్లూ లేదు. ఐ హ్యాడ్ నో క్లూ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఏం కావాలని చెప్పేసి అనేసి. బట్ దెన్ ఆ రోజు మేము డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి 3 అయిపోయిందండి రాత్రిపూట. అండ్ ఆ ముందు రోజు పడుకోలేదు. సో but I was like very excited that I climbed something as big as, like a big mountain.
ఇంటికి వెళ్ళగానే యూట్యూబ్లో ఫస్ట్ అది కుట్టాను అనమాట, హౌ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పేసి. ఓకే. సో దే వాజ్ అ స్మాల్ వీడియో ఫర్ 30 minutes, అంతే డెడ్ జోన్ గురించి మాట్లాడారు అనమాట. ఓకే. అంటే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు డెడ్ జోన్ ఎలా ఉంటుంది, దాంట్లో మన హౌ అవర్ బాడీ రియాక్ట్స్, ఎలా చనిపోతూ ఉంటారు, అదంతా ఒక 30 minutes చూసేటప్పటికి చాలు, మనం ఎక్కింది ఈరోజు చాలు. మౌంటైన్ ఎవరెస్ట్ అనేది ఇట్స్ వెరీ ఫార్ అవే. అండ్ నేను ఎక్కింది 14,500 feet అండి, ఆ రోజు ఎక్కింది. మౌంట్ ఎవరెస్ట్ ఇస్ 28,000, ఆల్మోస్ట్ 29,000. సో ఇట్స్ ట్వైస్ ద ఎలివేషన్, అంటే ఇన్ సైజ్ ఆఫ్ ద మౌంటైన్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ట్వైస్ అనమాట. నేను అంటే దాట్స్ ద నాలెడ్జ్ దట్ ఐ హ్యాడ్ వెన్ ఐ క్లైంబ్ మై ఫస్ట్ మౌంటైన్. అంటే ఏం తెలియదు. సో యా, అలా అయిపోయింది మొత్తం. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇంక వద్దులే వాళ్ళు ఎక్కిన మౌంటైన్ వరకు చాలు అనేసి అనుకున్నారు. మరి అలాంటిది మళ్ళీ ఎవరెస్ట్ ఎక్కాలని ఎందుకు అనిపించింది? అండ్ అనిపించడం వేరు, మీరు ఒక రికార్డ్ కూడా సృష్టించారు ఎవరెస్ట్ని, అలాగే లోట్సే మౌంటైన్ కూడా ఒకే రోజు ఎక్కేసి ఒక రికార్డ్ అయితే సృష్టించారు. సో అసలు ఎలా జరిగింది ఆ ప్రయాణం? ఎవరెస్ట్కిను నేను ఫస్ట్ టైం ఎక్కిన మౌంటైన్కి ఆ రెండింటి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 9 years, ఆల్మోస్ట్ 10 years డిఫరెన్స్ ఉందండి. నేను ఎక్కిన తర్వాత కాలిఫోర్నియాలో చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ని క్లైంబ్ చేస్తూ మొదలెట్టాను. చిన్నగా అంటే విట్నీ ఎక్కిన తర్వాత విట్నీ తర్వాత మౌంటైన్ ఏది ఉంది అది చూసుకుని అలా క్లైంబ్ చేస్తూ మొదలెట్టాను. అండ్ అట్లా క్లైంబ్ చేస్తూ లైక్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అంటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, నేను ఏం చేస్తే అది కొంచెం ఆ పెయిన్ కొంచెం అది కొంచెం తగ్గుతుంది, అదంతా ఏం తెలిసేది కాదు నాకు అప్పట్లో. సో అండ్ వెన్ ఐ కెప్ట్ గోయింగ్ బ్యాక్ ఎట్ ఇట్ రైట్, వేరే మౌంటైన్ ఎక్కినప్పుడు అవి నేర్చుకుంటూ మొదలెట్టాను అనమాట. సో మెల్లగా ఎండ్యూరెన్స్తో పాటు లైక్ ఈవెన్ స్ట్రెంత్ మీద వర్క్ చేశాను. అట్లా మెల్లమెల్లగా ఒక్కొక్క మౌంటైన్ క్లైంబ్ చేసుకుంటూ ఉన్నానండి. So first second mountain, even though it's tallest, it's not the most technical mountain. But then I slowly progressed from not so technical mountain to more technical mountains in America. అలా చేస్తున్నప్పుడు my cousin వాడికి అంటే we both love to travel. At that point I've traveled almost like 50 countries. వాడికి అలాస్కాలో నార్థన్ లైట్స్ చూడాలనిపించింది. So we went to Alaska and then Denali National Park బయట కూర్చున్నాము. This is in the middle of March అనుకుంటా. North Americaలో biggest mountain is Denali, almost 6,000 meters అది. అది పార్క్లోంచి వెళ్ళలేము కానీ we can see it from 80 miles away. చూడొచ్చు అనమాట. What you can see is like a big mountain. ఆ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న మౌంటైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఐ థింక్ అక్కడ నుంచి మేము ఇద్దరం we enjoy photography and travel. సో అది చూస్తూ అనిపించింది అనమాట, అంటే ఆ పైన ఎక్కితే ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుందో అనిపించింది. దట్స్ అ థాట్ దట్ జస్ట్ కేమ్ అప్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో అంటే 4,500 దాకా నేను ఎక్కుతూ ఉన్నాను, 4,500 meters దాకా. సో దట్స్ లైక్ 6,000 meters. సో ఐ థాట్ ఇట్ వాజ్ అ లీప్ దట్ ఐ కుడ్ డూ. సో దాని తర్వాత ఎట్లా అంటే బట్ దెన్ ఐ వాంట్ టు ప్రోగ్రెస్ స్లోలీ చేయాలనుకున్నాను. సో 4,500 నుంచి ఐ వెంట్ టు మెక్సికో. అంటే నాకు జంప్ ఇన్ ఆల్టిట్యూడ్ చేయాలనిపించలేదు, 4 నుంచి 6కి వెళ్ళాలనిపించలేదు. సో వెంట్ టు మెక్సికో, అక్కడ కొంచెం ట్రైనింగ్ అయ్యాను. తర్వాత ఐ గాట్ రెడీ ఫర్ డెనాలి. సో వన్ ఐ వాస్ క్లైంబింగ్ డెనాలి, మౌంట్ ఎవరెస్ట్ నుంచి అప్పుడే క్లైంబ్ చేసి కొంతమంది క్లైంబర్స్ అటు వచ్చారు, డెనాలికి వచ్చారు. సో అక్కడ ఒక క్యాంప్లో స్టక్ అయిపోయినప్పుడు రోజు వాళ్ళని వెళ్ళి అడుగుతూ ఉండేవాడు అనమాట, ఎవరెస్ట్ ఎలా అనిపించింది, ఇది ఐ రెడ్ అబౌట్ ద డెత్ జోన్, ఆ ఛాలెంజెస్ రియల్గా ఉంటాయా, ఉంటే మీరు హౌ డూ యూ ట్యాకిల్ దోస్ ఛాలెంజెస్, హౌ డూ యూ ట్రైన్ ఫర్ దోస్ ఛాలెంజెస్. అట్లా లైక్ 1 week వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టాను. పెట్టిన తర్వాత వెన్ ఇట్ వాజ్ సమ్మిట్ విండో ఓపెన్ తర్వాత వి వర్ ఆల్ డూయింగ్ ద సమ్మిట్. అది చేస్తున్నప్పుడు ఐ వాజ్ పాసింగ్ బై దెమ్ అండ్ దెన్ దే బోత్ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్ ఐ థింక్ యూర్ రెడీ ఫర్ ఎవరెస్ట్, యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. అంటే అప్పటిదాకా లేదండి, అప్పటిదాకా మై గోల్ వాజ్ ఓన్లీ డెనాలి. బట్ దెన్ దే బోత్ ప్లాంటెడ్ దట్ సీడ్ ఇన్ మీ. దే సెడ్ దట్ యూ రెడీ ఫర్ ఎవరెస్ట్. అండ్ సో అంటే మనకి ఎవరో ఒకళ్ళు చెప్పారు ఎవరెస్ట్ అనేసి, దట్ ఐమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్ అని చెప్పిన తర్వాత ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. సో అట్లా దట్ థాట్ వాస్ ప్లాంటెడ్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ మౌంటైన్ ఆన్ డెనాలి. సో ఇట్స్ వెరీ లైక్ వెరీ గ్రాడ్యువల్ స్టెప్స్ అండి. ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఇంట్లో ఏమన్నారండి? చెప్పలేదండి యాక్చువల్లీ, ఫస్ట్ చెప్పకుండా వెళ్ళిపోయారా? నేను after Denali, I climbed another mountain in Argentina, Aconcagua అని చెప్పేసి అనేసి, అది సోలోగా ఎక్కానండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా అంతగా I don't want to depend on anybody when I'm climbing Everest, because a lot of the stories on Everest అన్ని డిజాస్టర్స్ అన్ని ఇంకొక మీద మనం డిపెండ్ అయినప్పుడు అవుతూ ఉంటాయండి అవి. సో అది డిపెండెన్సీ లేకుండా వెక్కాలని చెప్పేసి అనేసి ముందు అర్జెంటీనా వెళ్ళేసి, 7,000 meter మౌంటైన్. ఎవరెస్ట్ 8,800 అయితే ఇది 7,000.
సో అది ఓన్గా ఎక్కాను అనమాట. అది ఇక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఐ వాస్ కన్సల్టింగ్ పీపుల్ అవుట్ సైడ్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళు చెప్తూ ఉన్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఎవరెస్ట్ అనుకుంటున్నాను. ఎట్లా అంటే వాళ్ళు దే సెడ్ ఐ థింక్ యూ రెడీ, యూ షుడ్ గో డూ ఇట్ అని చెప్పేసి అన్నారు అనమాట. ఇంకా అప్పుడు నేను వెళ్ళి కరెక్ట్గా 1 month ముందు మా నాన్న చెప్పాను అనమాట. నాన్న ఇంకా అంటే అప్పటికే విసుకొచ్చేసింది వాళ్ళకి. ఎవరెస్ట్ అంటే ఇంక చెయ్యి, అది కూడా అదొక్కటి ఎందుకు ఉంచుతావు, అది కూడా చేసేస్తే అయిపోతుంది అనేసి అనుకున్నారు. సో దట్స్ హౌ ఐ కమ్యూనికేటెడ్ దట్ టు హిమ్. And he was very supportive. My dad was supportive for me to to pursue these ambitions. So yeah, that's how Everest happened. ఎవరెస్ట్ తర్వాత మీకు బాగా టఫ్ అనిపించింది ఏంటిది? అంటే ఏది ఎక్కేటప్పుడు బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు? అంటే నేను ఎవరెస్ట్తో పాటు పక్కన ఉన్న లోత్సే కూడా చేశానండి. సేమ్ డే చేశాను. నాకు ముందు అసలు ఎవరెస్ట్ ఎక్కుతానా లేదా లేదు. అండ్ దాన్ని అది ఎక్కిన తర్వాత 2 సైన్ అప్ అయిపోయాను ఆల్రెడీ. నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను 2 చేద్దామని చెప్పేసి. అండ్ ఐ ట్రైన్ అకార్డింగ్లీ టు. ఆ 2 క్లైమ్ చేసిన తర్వాత కూడా నాకు ఏమనిపించింది అంటే ఐ స్టిల్ హ్యాడ్ మోర్ ఎనర్జీ ఇన్ మీ దట్ ఐ కుడ్ పర్స్యూ. అంటే పక్కన ఎవరెస్ట్, లోత్సే, పక్కన నూప్సే అని ఉంటుంది అనమాట. ఐ హ్యాడ్ ఎనఫ్ ఎనర్జీ దట్ లైక్ ఐ కుడ్, ఇఫ్ సంబడి was going to go with me, I thought I could have even climbed Nupse కూడా క్లైమ్ చేయొచ్చేమో అనిపించింది అనమాట. అంటే ఎవరెస్టే బాగా కష్టం అంటారు, నాకు చాలా ఈజీ అంటే మనసులో కొంచెం ఈజీ. ఐ ట్రూలీ నో దట్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ. సో ఐ థాట్ లెట్ మీ ట్రై ద హార్డెస్ట్ వన్. అందుకని హార్డ్ దే సే ఇస్ నంగా పర్వత్ విచ్ ఇస్ ఇన్ పాకిస్తాన్. మనం క్లైమ్ చేయలేం దాన్ని. దాని తర్వాత ద హార్డెస్ట్ అండ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ వన్ ఈజ్ అన్నపూర్ణ అండి. అన్నపూర్ణలో దే సే దట్ 100 మంది ఎక్కితే 60 మంది వెనకాలకు వస్తారు, 40 మంది చనిపోతారు అంటారు అనమాట. బట్ దెన్ ఇప్పుడు దాకా ఎవరెస్ట్ మనం 7,000 మంది ఎక్కారు, అన్నపూర్ణ 300 మంది ఎక్కారు. ఐ థింక్ 380 ఆర్ సంథింగ్ అకౌంట్ అట్లా ఉంది. దాంట్లో ఒకడిని. ఎలా అనిపించింది అది ఎక్కినప్పుడు అన్నపూర్ణ? అంటే చెప్పారు, మీరే చెప్పారు 100 మంది ఎక్కితే అందులో 60 మంది కూడా వస్తారో లేదో తెలియదు అని చెప్పేసి అన్నారు. మరి భయం వేయలేదండి అలా వెళ్ళేటప్పుడు? అది అంటే ముందు నుంచి ఐ రెడ్ అబౌట్ ద మౌంటైన్, డెత్స్ ఎక్కడ అవుతాయి అన్ని చూసుకుని వెళ్ళాము. బట్ వెన్ యూర్ ఇన్ ద మౌంటైన్ యూ హ్యావ్ టు ఆల్మోస్ట్ సబ్మిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మౌంటైన్. అండ్ అన్నపూర్ణ ఇట్స్ వెరీ స్పిరిచువల్ మౌంటైన్ అండి. సో అంటే మనము ఎక్కడ చేయగలుగుతామో అక్కడ చేసాము. ఎట్లా అంటే అది అవలాంచెస్ వస్తూ ఉంటాయి. అండ్ అవలాంచెస్ ఎట్లా అంటే ఎవ్రీ 20 minutes 30 minutes వస్తాయి. ఆ 20 minutes 30 minutes వచ్చినప్పుడు మీరు దాని వేలో ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది అది. సో ఇట్స్ జస్ట్ లైక్ లాటరీ లాగా అనమాట అది. అండ్ అంటే ఫ్రీక్వెన్సీ కూడా 20-30 minutes వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ అంటే ఆ రకంగా వెరీ డేంజరస్ అనమాట. కొన్నిసార్లు అయితే అది క్యాంప్ కింద వేరే క్యాంప్ ఉండేది, ఆ క్యాంప్ మొత్తం అంతా సబ్మర్జ్ అయిపోయింది. సో దర్ 40 people who were camping over there, అందరూ చనిపోయారు ఒకేసారి. సో అట్లా డేంజరస్ అనమాట. నేను చేసినప్పుడు కూడా ఐ మీన్ ఇట్ వాస్ డేంజరస్, బట్ ఐ ఫెల్ట్ లైక్ నాకు ఎట్లా అంటే కొంచెం స్పిరిచువల్ సైడ్ ఏంటంటే అండి, వెన్ ఐ గో ఇన్ టు ద మౌంటైన్స్, వెన్ ఐ హ్యావ్ హార్డ్షిప్స్, ఐ యూజువల్లీ థింక్ ఆఫ్ మై మామ్. మా మామ్ షీ పాస్డ్ అవే ఇన్ 2011. సో ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ బీన్ అ జర్నీ. అండ్ నాకు ఒక ప్రొటెక్షన్ ఏంటంటే షీఈ్ ఆల్వేస్ దే విత్ మీ అన్నట్టు ఉంటుంది అనమాట. గోయింగ్ ఇన్ టు ద మౌంటైన్స్ ఇస్ లైక్ మీ హ్యావింగ్ ఎ డైలాగ్ విత్ మై మామ్. సో ఆ రకంగా నాకు ఐ ఆల్వేస్ థాట్ షీ వాస్ ప్రొటెక్టింగ్ మీ వేర్ ఎవర్ ఐ గో. అన్నపూర్ణలో అంతే అండి. ఇట్స్ లైక్ ఎ వెరీ స్పిరిచువల్ మౌంటైన్ ఫర్ మీ టు. నేను every time I thought I was in danger, it gave me a safe passage, but it also taught me very important lessons. నాతో పాటు క్యాంప్లో నాతో పాటు నా పార్ట్నర్, she was declared dead, and then she got rescued next day at 700-800 meters నుంచి, so high up in the mountain. నేను క్లైమ్ కిందకి చేస్తున్నప్పుడు నా వెనకాల అబ్బాయి he fell into a crevasse and he came out after 4 days, and అతని హ్యాండ్స్ టోస్ అవన్నీ కట్ అయిపోయి ఉన్నాయి. సో అండ్ నేను కూడా when that guy fell into the crevasse, I was in a point where it's called the most dangerous spot on the mountain. Avalanches వస్తే that's a spot, and I was asked not to go down. అంటే అబ్బాయిని రెస్క్యూ చేద్దాం చూస్తున్నారు అనమాట, కిందకి వెళ్ళదని చెప్పారు. సో లైక్ టు స్టాండ్ అట్ దట్ పాయింట్, అవలాంచ్ వస్తుందేమో అని చెప్పేసి చాలా భయం వేస్తుందండి. అండ్ దిస్ వాస్ వన్ ఆఫ్ ద మూమెంట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ట్రూలీ అంటే నేను వాచ్ చేస్తున్నాను అనమాట. ఒక 20 minutes అవలాంచ్ రాలేదు, వస్తే ఇల్ బి మై టర్న్ అనేసి అనిపించి ఉంది అనమాట. బట్ దెన్ సంథింగ్ ఆల్సో టోల్డ్ మీ దట్ మేబీ దిస్ ఇస్ యువర్ డే, దిస్ ఇస్ వేర్ ఇట్స్ గోనా ఎండ్ అని చెప్పించింది. సో ట్రూలీ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సెల్ మై బాడీ సెడ్ యూ గోనా డై టుడే,
బట్ ఐ సర్వైవ్ దాట్. సో ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసేసే మనం వెళ్ళాలి ఇక. అంతే అండి. అలా అయితేనే ఎక్కగలం. ఎందుకంటే Especially అలాంటి mountains. సిచ్యువేషన్స్ చూసినప్పుడు భయం వేస్తుంది, రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి. మన బాడీ ప్రతి దాన్ని కూడా హ్యాండిల్ చేయగలిగేటట్టు కూడా ఉంది. ఎందుకంటే ఒక సర్టైన్ చలి వరకే మన బాడీ కూడా అన్నది తట్టుకుంటుంది. సో వాటన్నిటిని ఫేస్ చేయాలంటే చాలా ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేయాలి. అంటే మీకు దీనికి ట్రైనింగ్ ఎలా ఉంటుందండి? నాది ఐ కన్సిడర్ మై సెల్ఫ్ మెంటలీ స్ట్రాంగర్. అంటే ఎండ్యూరెన్స్ అంటే నేను లైక్ ఐ సెడ్ 2006 నుంచి రన్నింగ్ చేస్తానండి. సో ఐ కెన్ ఈజీలీ రన్ ఒక 25 miles అంటే ఆల్మోస్ట్ లైక్ 40 kilometers ఇస్ సంథింగ్ దట్ ఐ కెన్ ఈజీలీ డూ ఆన్ ఎనీ గివెన్ ఇన్స్టెన్స్. సో ఎండ్యూరెన్స్ అనేది ఉంది, స్ట్రెంగ్త్ అనేది ఉంది, బట్ దెన్ mental strength is something that's very important అండి. Even when your body gives up, it's important for you to like have the belief in your mind that you can continue doing this thing. It teaches you all the perseverance and అంత నేర్పిస్తుంటుంది అనమాట. Mental strength is something that you pursue doing a lot of these mountains by yourself, sologa. అందుకే అండి, like when I said I've climbed a lot of the mountains, I've climbed them solo. ఒక్కనే వెళ్ళేవాడిని. ఈవెన్ అర్జెంటీనాకి వెళ్ళినా సరే, ఈవెన్ డెనాలికి వెళ్ళినా సరే, ఈవెన్ విత్ అవర్ గ్రూప్, ఇట్ వాస్ ఆల్ ప్రైవేట్ గ్రూప్స్ అనమాట. నేను మెక్సికో వెళ్ళినా సరే ఓన్గా ట్రైన్ అయ్యేవాడిని, ఓన్గా మౌంటైన్స్ ఎక్కేవాడిని. సో ఆ రకంగా ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్, ఆల్వేస్ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ అంటే నా టెక్నికల్ కేపబిలిటీస్ తోటి నేను బయటికి రాగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. యాజ్ లాంగ్ యాజ్ ద మౌంటైన్ గివ్స్ మీ ఎ సేఫ్ ప్యాసేజ్, ఐ న్యూ దట్ ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. అట్లా ఉండేది బిలీఫ్. ఇప్పుడు కొత్తగా ఎక్కాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు ఒకవేళ ఇవ్వాలి అంటే? మౌంటైన్స్ ఎస్పెషలీ అండి, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, అండ్ ద వే యూ షో రెస్పెక్ట్ ఈస్ when you go to the mountain, you have to be prepared. I would say start slow. చిన్నగా ఎక్కండి, 4,000 5,000 అట్లా మెల్లగా గ్రాడ్యువల్గా ఎక్కండి. నో యువర్ సెల్ఫ్, నో యువర్ బాడీ అట్లా ఆల్టిట్యూడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అదంతా నేర్చుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ వెన్ యూ గో ఇన్ టు బిగ్ మౌంటైన్స్. చిన్న మౌంటైన్స్లో రిస్క్ ఎక్కువ ఉండదు కాబట్టి పర్లేదు, కానీ అంటే ఎనీ మౌంటైన్ ఇస్ డేంజరస్ అండి. బట్ దెన్ అగైన్ లైక్ వెన్ యూ గో ఇన్ టు బిగ్ మౌంటైన్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది. లైక్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ తోటి మీకు యూ డోంట్ ఈవెన్ థింక్ స్ట్రైట్. చాలామంది వెన్ దే హ్యావ్ హేప్ ఆర్ హేస్ అవన్నీ వచ్చినప్పుడు అంత చలేస్తున్నా సరే బట్టలు పేస్తారు. దే ఫీల్ లైక్ అంటే వాళ్ళ బ్రెయిన్ సెల్స్ పనిచేయవు. ఇట్స్ లైక్ యూనో ఇట్స్ దే స్టార్ట్ వాళ్ళకి బాగా వేడి అనిపిస్తూ ఉంటుంది. సో దే స్టార్ట్ టేకింగ్ ఆఫ్ క్లోత్స్ అండ్ దెన్ దే డై బికాస్ ఆఫ్ హైపోథర్మియా. So the way to, my recommendation to anybody who wants to get into mountaineering would be to like start slow and start small and gradually go up to big mountains. అలా చేస్తే ఎంజాయ్ చేస్తామండి, లేకపోతే ఇట్ విల్ బీ లైక్ ఎ సఫర్ ఫెస్ట్. మనకి ఏం తెలియకుండా ఒక మౌంటైన్ ఎగ్దామని చూస్తే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట. అది ఏమవుతుందో అర్థం కాదు, మనం తిట్టుకుంటూ ఉంటాను. ఐమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్, ఐమ్ జస్ట్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ టు గెట్ టు అ పాయింట్. That's not mountaineering. You want to go into the mountains, you want to respect the mountains, you want to enjoy the process, and for that you have to understand your body. Okay. సో మీలాగా నిదానంగా స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు, ఎందుకంటే మీరు ఒకేసారి స్టార్ట్ చేయలేదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళారు కూడా ప్రతి మౌంటైన్ని కూడా. సో ప్రస్తుతానికి మీరైతే ఎంజాయ్ చేస్తున్నారు మౌంటైన్ ఎక్కడాన్ని. I truly enjoy it అండి. ఓకే, మీలా ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు కూడా మీ ప్రాసెస్ని ఫాలో అయితే బెటర్ అనమాట. అంటే everybody has their own approach to mountains. But what worked for me, I think that's the, అంటే మీరు ఎవరు, if you ask any traditional alpinist or mountaineer, వాళ్ళు అది చెప్తారు. It's important to know yourself in and out అండి. నీకు హెడేక్ వచ్చినా హెడేక్ వస్తే how does ఎట్లా దాన్ని తగ్గించుకోగలుగుతారు, అవన్నీ మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా వెళ్ళిపోతే చాలా కష్టం అవుతుంది, ఏం చేయాలో తెలియదు మీకు. సో ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఎక్కడ తీసుకున్నారు మీ ట్రైనింగ్, ఎక్కడ తీసుకున్నారు? నేను ఐ క్లైంబ్ ద మౌంటైన్స్ అండ్ ఆల్సో లైక్ టేకెన్ లెసన్స్. నాకు ఐ యూస్ టు ట్రావెల్ ఎ లాట్ టు కొలరాడో అండ్ టు సియాటిల్. నాకు ఎప్పుడు ఏ స్కిల్ సెట్ కావాలన్నా సరే ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు రోపింగ్ స్కిల్స్ అన్నా సరే, లేకపోతే ఈవెన్ గ్లేషియర్ ట్రావెల్ అన్నా సరే, అవి ఎవ్రీ ఇయర్ నేను ఐ యూస్ టు లైక్, అంటే మనం ఎక్కువ యూస్ చేయం కదా. యూ ఓన్లీ యూస్ మౌంటైనరింగ్ ఓన్లీ కెన్ బి డన్ బిట్వీన్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఆ 4 monthsలో చేస్తామండి. తర్వాత స్నో అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇట్స్ హార్డ్ టు క్లైంబ్ దోస్ మౌంటైన్స్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ ఇయర్. సో వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ సంథింగ్ మనకు అది రాదు అంత ఈజీగా. సో ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఐ టేక్ క్లాసెస్. ఐ స్టిల్ ఎన్ని మౌంటైన్స్ ఎక్కినా సరే ఐ స్టిల్ గో టు క్లాసెస్.
వాళ్ళతో నేర్చుకుంటూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ 1 to 2 క్లాసెస్ తీసుకుంటాను. తీసుకుని నేర్చుకుని దెన్ ఐ కీప్ ప్రాక్టీస్. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక పక్కన జాబ్ చేస్తున్నారు, ఇంకో పక్కన మౌంటైన్స్ ఎక్కుతున్నారు. సో మొత్తం అంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్. When you are passionate about something, we always find a way to make it happen. నాకు when I have ఒక మౌంటైన్ ఎక్కుదాము అనుకున్న, లేకపోతే ఎనీ అడ్వెంచర్ అది సైన్ అప్ చేసినప్పుడు it helps me. It also helps me with my own mental health కూడా. When I wake up in the morning, I wake up with a purpose. అంటే లైక్ ఈరోజు వెళ్ళాలి, రన్నింగ్కి వెళ్ళాలి, బికాస్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ గోల్ ఇన్ మై హెడ్. సో అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆ రన్నింగ్ అనేది లేకపోతే ఫిట్నెస్ అనేది ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వెన్ ఐ డూ దట్ థింగ్, నా రెస్ట్ ఆఫ్ ద డే గోస్ బై వెరీ ఈజీ అండి. Like I'm already active by 8 o'clock. I've already finished my running and strength and everything else. So the next 8 hours are very energetic for me. So work అయిపోయిన తర్వాత and then I go back to doing my own other activities. So yeah, I manage it, and I think when you want to do something, when you want to pursue something, you always find a way to make it happen. Same thing with me. I think my job, my employers also know that I'm very passionate about these things and uniquely passionate about like big mountains or polar. Chala mandi cheyarandi. The way I do it is very different from most people do. So they've been encouraging, and so వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా తీసుకుని వాళ్ళని ఆల్మోస్ట్ అబ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. when I take 3 months or 4 months off in a year. ఓకే, సో మేనేజ్మెంట్ తరపున కూడా మీకు చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. ఉందండి. అలాగే మౌంటైన్ ఎక్కే వాళ్ళకి సపరేట్ డైట్ ఏమన్నా ఉంటుందా? అంటే ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినొద్దు అలా ఏమన్నా ఉంటుందా? ఏ ఫుడ్ అయినా తినొచ్చా? అది మనము మౌంటైన్లో పైకి వెళ్తున్న కొద్దీ మన అపెటైట్ తగ్గిపోతూ ఉంటుందండి. మనకేం తినబుద్ధి కాదు. సో పైకి వెళ్తున్న కొద్దీ ఐ థింక్ అంటే యూ వాంట్ టు ఈట్ యువర్ ఫేవరెట్ ఫుడ్స్. లైక్ ఇఫ్ యూ లైక్ చాక్లెట్స్ అన్నా అట్లా ఇష్టం ఉంటే అది తినాలన్నమాట. సో యూ వాంట్ అంటే యువర్ బాడీ ఈజ్ ఆల్సో బర్నింగ్ ఎట్ ఎ మచ్ అండ్ ఫాస్టర్ రేట్. అంటే అంత చలేస్తూ ఉంటుంది కదండి, ఆ చలిని మేనేజ్ చేస్తానికి యువర్ బాడీ ఈజ్ ఓవర్ వర్కింగ్ అనమాట. సో యూ వాంట్ టు ఈట్ మోర్ ఫుడ్, బట్ దెన్ వీ డోంట్ ఈట్ మోర్ ఫుడ్. అంటే మనకి అపెటైట్ అస్సలు ఉండదండి. మనకి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ తినేస్తే మనం పైకి బాత్రూమ్ అవుతుందేమో. అవును, యాక్చువల్ ఆ డౌట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగేస్తాం, ఎక్కువ చలి ఉంటుంది, వాష్రూమ్స్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది, ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది. సో అక్కడ మరి మౌంటైన్ లో వాష్రూమ్స్ అలాంటి ఏమి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి కింద క్యాంప్స్ లో ఉంటుందండి. కింద క్యాంప్స్ లో వాళ్ళు సెటప్ చేస్తారు. మనం మౌంటైన్ లో ఒక క్యాంప్ 2 తర్వాత యూజువల్లీ మనంతా బయటే వెళ్ళాల్సి వస్తుంది అంతా. అది ఇంకా అలవాటు అండి. అది అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా లేకుండా everybody goes out in public. And there's usually a designated spot and camping daggara, where everybody does it. We all take turns to do it. And on the way మనం హైక్ చేస్తున్నప్పుడు, క్లైంబ్ చేస్తున్నప్పుడు ఇంకా అంటే యూజువల్గా నాకు ఎప్పుడు ఆ ఇబ్బంది రాలేదండి. ఇట్స్ ఆల్సో సో హార్డ్, లైక్ ఇట్లా వర్టికల్గా మీరు 70 degree ఎక్కుతున్నప్పుడు మీరు యూ కాంట్ ఆబ్వియస్లీ యూ కెనాట్ గో ఫర్ లైక్ బాత్రూమ్. అది ఇప్పటివరకు అయితే ఇబ్బంది పడలేదు మీరు ఎక్కడ? పర్లేదు. అండ్ అది కూడా ఫుడ్ కూడా అందుకే ఆయన తక్కువ తింటారు అనమాట, ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని చెప్పేసి అని. కానీ మరి తక్కువ తిన్నా ఎక్కాలంటే ఓపిక ఉండాలి కదా, ఎనర్జీ కావాలి కదా. మరి సో కాన్స్టెంట్ గా తింటూ ఉండాలండి. ద వే వి ఈట్ ఈస్ లైక్ హై కార్బ్స్ ఉన్నవి, లైక్ హై షుగర్స్ ఉన్నవి విచ్ లాస్ట్ లాంగ్. సో చాక్లెట్స్ అన్నా, గమీస్ అన్నా, లేకపోతే కుకీస్ అన్నా అవి తింటుంటాం అనమాట, విచ్ ఆర్ ఈజీ టు గో ఇన్. మీకు అక్కడ కూర్చోబెట్టి మీకు ఎవరైనా బిర్యానీ పెట్టినా సరే మనకు తినాలనిపించదు. సో సంథింగ్ లైక్ షుగరీ, యువర్ ఫేవరెట్ ఫుడ్స్ యూజువల్లీ ద వన్స్ దట్ గో ఈజీ. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీ హ్యావ్ టు లైక్ కీప్ పుట్టింగ్ ఇట్ త్రూ. మీరు ఎక్కువ ఏం తిన్నారు? ఎక్కువ గమీస్ అండి. ఐ లైక్ చాక్లెట్స్ అలాట్, సో ఇట్స్ ఈజీ ఫర్ మీ టు ఈట్ గమీస్. అవి ఎక్కువ తిన్నారనమాట. అలాగే ఇప్పుడు ఎక్కటం కన్నా అంటే ఎవరెస్ట్ ఎక్కటం బాగా కష్టం అంటారా, దిగటం బాగా కష్టం అంటారా? ఇప్పుడు దిగటమే కష్టం అండి. దిగటమే కష్టం. ఎక్కేటప్పుడు మనకి ఏంటంటే మనం పైకి వెళ్తున్నాం కాబట్టి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది మనలో. అంటే మోటివేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే మనం వెళ్ళాలి అనేది ఉంటుంది. కానీ అది సమ్టైమ్స్ ఇట్స్ ఆల్సో బ్యాడ్ బికాస్ మనకి దిస్ ఎగ్జాక్ట్లీ ఎ సిచ్యువేషన్ వే యూ డోంట్, మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మనకు తెలియదు కదా. అదే మనం వి స్పెండ్ ఆల్ ద ఎనర్జీ టు గో అప్ టు ద సమిట్, బట్ దెన్ ఆన్ ద వే బ్యాక్ డౌన్ వీ రియలైజ్ దట్ వీ హ్యావెన్ ఈటెన్ మచ్. మనం ఎక్కువ తినలేదు, ఎనర్జీ లేదు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది దాంతో కంబైన్డ్ మీకు ఒక సమిట్ ఎక్కుతున్నారంటే ఇట్ టేక్స్ లైక్ 11-12 hours సమ్టైమ్స్. సో కిందకి వచ్చేటప్పుడు మీరు 11-12 hours ఇఫ్ యూ డోంట్ ప్రాపర్లీ హైడ్రేట్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ ఈట్ ప్రాపర్లీ, యూర్ వీకర్.
అండ్ ఆల్టిట్యూడ్ కూడా అండి ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. ద మోర్ టైమ్ యూ స్పెండ్ ఇన్ ద ఆల్టిట్యూడ్ యూ మేక్ లెస్ లాజికల్ లైక్ డెసిషన్స్. సో కిందకు వచ్చేటప్పుడు ఇఫ్ యూ డోంట్ ఒక చిన్న సేఫ్టీ పెట్టుకోకపోయినా సరే యూఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ లైక్ ఫాలింగ్ ఆఫ్ ద మౌంటైన్. అండ్ యూ ఓన్లీ నీడ్ వన్ రాంగ్ స్టెప్ అండ్ you're done in the mountain. ఎక్కడం కన్నా కూడా దిగడం అన్నది ఇంకా చాలా 80% of the deaths happen on the way down. ఎప్పుడన్నా అనిపించిందా ఎక్కటం ఎక్కేస్తాం కానీ దిగటానికి ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు, ఏదైనా వచ్చి తీసుకెళ్ళిపోతే బాగుండు, దిగటం ఎందుకులే అనేసి ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, అట్లా ఎప్పుడు అనిపించలేదు. అనిపించలేదు. అంటే ఇట్స్ లైక్ the right way to do right way to climb a mountain is to climb up and climb back down. ఇప్పుడు చాలా మంది లైక్ I said అన్నపూర్ణ చెప్పాను కదా మీకు, లాస్ట్ 2 yearsలో ఏమైపోయిందంటే ఎక్కేస్తున్నారు, వచ్చేటప్పుడు అందరికి భయం వేసి హెలికాప్టర్ తీసుకుంటున్నారు. ఓకే. సో దిస్ బిగ్ డిబేట్ అన్నమాట ఇప్పుడు. అట్లా వాళ్ళకి అది ఈజ్ ఆర్ కన్సిడర్డ్ లైక్ ట్రూ క్లైంబింగ్ అని చెప్పేసి అనేసి. సో నేపాల్ సుప్రీం కోర్ట్ ఒక లా పాస్ చేస్తుంది అనమాట, నో మోర్ హెలికాప్టర్స్ అని చెప్పేసి అని. బట్ ఇన్ ద లాస్ట్ 2 years I would say like 80% of the people took helicopters on the way down. మీరు ఎలా వచ్చారు? అంటే మీరు దిగారా అన్నపూర్ణ లేదంటే? దిగారు, మీరే దిగారు. ఓకే. అన్ని ఎక్కడం దిగటం మీరే చేశారు అన్నమాట. I enjoy that, like అంటే I'm a trained engineer అండి, so I enjoy the problem solving part of any activity, like be it running or be it mountaineering. I want to understand like what would it take for me to accomplish it, and then I do the reverse engineering చేస్తాను అనమాట. ఇట్లా ఉంటుంది, దానికి అక్కడ సాధించాలంటే ఏమేమి చేసుకుంటూ పోవాలని చెప్పేసి అనేసి, and I work through it. అంటే ఎప్పుడైనా బాగా ఆకలేసి తినలేని సిచ్యువేషన్ అలాంటిది ఎప్పుడన్నా ఎదురవుతుందా? అంటే అక్కడ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కదా, సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే మనకి కింద నుంచి తీసుకెళ్తాం ఫుడ్ మనము. క్యాంప్ 4కి వెళ్ళిన తర్వాత అపిటైట్ అస్సలు ఉండదు మనకి, వాళ్ళు ఎంత తినాలనిపించినా తినలేము. సమ్ టైమ్స్ యూ ఈట్ ఇట్ బికాస్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్. అలా ఆల్మోస్ట్ మనకి వద్దనుకున్నా సరే తింటూ అలా కుక్కేసుకుంటూ ఉంటాం అనమాట లోపలికి. అది ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పటి వరకు వెళ్ళినవన్నీ కూడా అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళినా సరే అక్కడ వెళ్ళాక చాలా మంది జనాలు అనేవాళ్ళు ఉంటారు కదా, అంటే మౌంటైన్ ఎక్కడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నవంబర్లో వెళ్ళబోయేది చాలా రిస్కీ అని చెప్పేసి తెలుస్తుంది. అంటే లైక్ మీరు తప్ప ఎవరు వెళ్ళట్లేదు, మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారు. సో ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే మనతో పాటు చాలా మంది ఉంటారు, సో ఏమైనా ఎమర్జెన్సీ అయినా సరే వాళ్ళు ఉంటారు, హెల్ప్ ఉంటుందన్న చిన్న ధైర్యం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కళ్ళే వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది చెప్పాను కదండి మీకు, I've done a lot of solo travel, and I think it's just I think it's a culmination of everything that I've done over the last 20 years. నేను US వెళ్ళినప్పటి నుంచి I've done a lot of solo travel, I've done a lot of solo climbing. I'm also like comfortable with myself in a way, and so this is more like my next expedition is to South Pole in Antarctica, where I will be okkane. I'm gonna cross from the west side to the South Pole. అది మొత్తం 1135 kilometers అండి. సో 1135 kilometers నేను ఒక్కనే మొత్తం అంతా నా రేషన్ అంతా తీసుకుని I have to ski through. It will take me approximately 55 to 60 days approximately. దానికి వెళ్ళే ముందు మొన్న June-లో I crossed Greenland. It's a 600 kilometer crossing from west to the east. అంటే ముందే నాకు ఆల్రెడీ మైండ్లో ఉండిపోయిందండి. సో ఫర్ మీ వెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ పోలార్ దిస్ ఇయర్, ఐ న్యూ దట్ ఐ వాస్ గోనా డూ సౌత్ పోల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. అండ్ సో ఫర్ మీ అంటే నా మైండ్ సెట్ అంటే నాకు సోలోగా వీలవుతుందా లేదా అది నేర్చుకుందామని చెప్పేసి గ్రీన్లాండ్ వెళ్ళానండి. గ్రీన్లాండ్ వెళ్ళినప్పుడు ఐ వుడ్ డూ దట్ థింగ్, లైక్ అందరూ టీం మొత్తం అంతా ముందుకెళ్తుంటే ఎవ్రీ పర్సన్ టేక్స్ ఏ లీడ్ చేస్తుంటారు అనమాట. ఎవ్రీ పర్సన్ వుడ్ లీడ్. After 1 hour they would come back, atla chestu untaru. So I was either in the very front, so and then the mindset endante I was training as if like I'm the only person there. Mundu evaru leru kabatti kanapadu manaki. So atla mundu velipothu undevadni. Na turn ayipoyina tarvata back velipevani, andarkana back velipevani. And then I would keep my head down and I also would train as if like I'm there by myself. So atla train cheskunnanu, and I wanted to be comfortable with it. And through the 1 month expedition and Greenland lo, and the one thing that I wanted to learn is, would I be comfortable doing it? Would I enjoy it? ఎందుకంటే మనం వెళ్ళేది అంటార్క్టిక్ వెళ్ళేది 2 months, it's a longer duration. So అట్లా ఆ ట్రైనింగ్ I was simulating that training already in Greenland.
and I enjoyed it. It's a very meditative process అండి. So when I came back, I signed up. I wanted to. So it's an application process too. మనము వెళ్ళాలి అని సోలోగా వెళ్ళాలి అంటే అంటార్క్టికాలో ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఒక బోర్డ్ రివ్యూ చేస్తుంది, రివ్యూ చేసి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, అప్పుడే మనం వెళ్ళగలుగుతాం అనమాట. So this is going to be the first time an Indian is ever going to attempt. అవును, మీరే ఫస్ట్ టైం అంటే కదా ఇండియన్ లో. అవునండి, అప్రూవల్ వస్తాము ఫస్ట్ వన్ డే, and then to even attempt, I'll be the first Indian. So I'm very excited about it. I felt like I've done all the necessary training, but then again, every mountain is different. Everest is the tallest mountain, but then it's maybe not the most hardest mountain. Annapurna, even though it's like the 10th tallest mountain, it's the very hardest mountain. So every place different andi. So when I go to Antarctica, I just have to adapt to the challenges that Antarctica presents to me. So you have to just be mentally and physically ready for that, which I think I am. So that's what gives me the confidence to pursue this. ఓకే, మీతో పాటు మేము కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. మీరు చాలా సేఫ్గా వెళ్ళి చాలా సేఫ్గా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మరి దీనికి సంబంధించిన షాపింగ్ అంతా అయిపోయిందండి? ఇన్ ద ప్రాసెస్ అండి. అది ఐ ఓన్లీ గోట్ ది అప్రూవల్ ఇన్ ఆగస్ట్లో వచ్చింది, నాకు ఎండ్ ఆఫ్ ఆగస్ట్లో వచ్చింది. సో ఐ హ్యాడ్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్. ఇట్ ఆల్సో కాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ టు డూ ద ఎక్స్పెడిషన్. అది దట్స్ అన్ ఎక్స్పెడిషన్ బై ఇట్ సెల్ఫ్. Almost like 1 crore దాకా అవుతుంది అది. So I was trying to like work through the finances and everything else. అంటే అవసరమా, అంటే will I be able to do it అనుకుంటూ కొంచెం పుష్ చేశానండి. బట్ నౌ వెన్ ఐ నో దట్ I'm ready for it. ఇప్పుడు షాపింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాను మెల్లగా. కొంచెం ఎక్విప్మెంట్ అవంతా బయట నుంచి రావాలండి. వెరీ ఫ్యూ కంట్రీస్ డూ దిస్, అండ్ వెరీ గేర్ కూడా వెరీ స్పెషలైజ్డ్ గేర్ అనమాట దీనికి. సో ఐఎమ్ సోర్సింగ్ దట్ గేర్ ఎట్ ద మూమెంట్. ఇండియా తరపున మీరే ఫస్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్తున్నారు. సో మీరు ఇండియా పరువుని, పేరుని ఇంకా హైకి నిలబెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్పెన్సివ్స్ మొత్తం కూడా మీరే చూసుకుంటున్నారా, లేదంటే స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? దీనికి ప్రస్తుతానికి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీకింగ్ ఫండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ప్రస్తుతానికి ఆల్ ఆఫ్ ఇట్ హెస్ బీన్ ఫండెడ్ బై మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ అండి. ప్రస్తుతం అక్కడే ఉంది. Even though I'm like seeking out sponsorship, just because of how expensive the project by itself is. ఓకే, అలాగే ఇందాక మీరు ఎవరెస్ట్ ఎక్కినప్పుడు, అలాగే అన్నపూర్ణ ఎక్కినప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? ఇప్పుడు ది సౌత్ పోల్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరెస్ట్ 1 month పడుతుందండి. Annapurna took me almost 2.5 weeks. At Dhaulagiri took me 3 days. So these are all like a speed, I mean records by itself అని చెప్పుకో. అంటే లైక్ అట్లీస్ట్ ధౌలగిరి మేము బేస్ క్యాంప్కి వచ్చాను, అదే రోజు 4 daysలో పైకి కిందకి వచ్చేసాను. యా అట్లా అండి. సో అవి 1 month డ్యూరేషన్స్ అవన్నీ. బట్ దెన్ అంటార్క్టికా ఇస్ బిగర్. ఇట్స్ లైక్ 55 to 60 days పడుతుందండి. యా, ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ ఒక ఆల్మోస్ట్ 11 hours per day every day you have to work in Antarctica. So yeah. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీరు సౌత్ పోల్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఇలానే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.